హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఒక పోక్సో కేసు గురించి మాట్లాడుకుందాం. కోర్టు సినిమా చూసారు కదా, సేమ్ అట్లే ఉంటుంది. కాకపోతే అందులో హీరో ప్రియదర్శి వచ్చి లాస్ట్కు అబ్బాయిని కాపాడతాడు. కానీ రియల్ లైఫ్లో అట్లా ఉండదు, చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఈ వీడియో గురించి మాట్లాడుకునే ముందు, లవ్లో ఉన్న యువకులు ఎవరైనా సరే, మీరు లవ్ చేసే అమ్మాయి టీనేజా కాదా, అంటే ఏజ్ మైనరా మేజరా అనేది ఖచ్చితంగా చూసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఈ కేసును చూసినా మీకు చాలా వరకు అర్థమైపోతుంది. ఈ కేసు నారాయణగూడ పోలీస్ స్టేషన్లో ఫైల్ అయింది. నారాయణగూడ ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారము అమ్మాయి గాంధీనగర్లో ఉంటుంది. అయితే అమ్మాయి చదువుకునేది మాత్రం నారాయణగూడలో చదువుకుంటుంది. అమ్మాయికి ఒక ఫ్రెండ్ ఉంటుంది. కాలేజ్ అన్నప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు కదా, సేమ్ అట్లే ఫ్రెండ్ ఉంటుంది. ఆ అమ్మాయి ఫ్రెండు దత్తానగర్లో ఉంటుంది. అయితే దత్తానగర్ నుంచి నారాయణగూడకు వాళ్ళ అన్నయ్య డ్రాప్ చేస్తాడు. వాళ్ళ అన్నయ్య పేరు చతుర్యాల రోహిత్ సింగ్. అతనికి 21 సంవత్సరాలు, అతను ప్రైవేట్లో ఏదో ఒక జాబ్ చేస్తుంటాడు. అయితే వాళ్ళ చెల్లెల్ని దత్తానగర్ నుంచి నారాయణగూడలో డ్రాప్ చేస్తాడు. చెల్లెల ఫ్రెండే ఈ అమ్మాయి. అట్లా డ్రాప్ చేసే క్రమంలో ఇద్దరి మధ్యన ఆ అమ్మాయికి అతనికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరు లవ్ చేసుకుంటారు కదా, ఆ చనువుతోటి ఆ అమ్మాయిని ఫిబ్రవరిలో రూమ్కి తీసుకెళ్ళిండు. రూమ్కి తీసుకెళ్ళిన తర్వాత లైంగికంగా వేధించిండు. అయితే ఇది ఎన్నిసార్లు జరిగింది, వాళ్ళు ఎన్నిసార్లు రూమ్కి పోయారు అనేది బయటికి తెలియదు. అయితే లాస్ట్ 3 days బ్యాక్ అమ్మాయి ఇంట్లో కనిపించలేదు. కనిపించకపోయేసరికి వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు మొత్తం వెతికిరు, ఎక్కడా లేదు. లేకపోయేసరికి నారాయణగూడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు, ఇట్లా మా అమ్మాయి కనిపించలేదంటని చెప్పి. అప్పుడు ఆ పోలీసు వాళ్ళు ఆ అమ్మాయిని వెతికి పట్టుకొచ్చారు. పట్టుకొచ్చిన తర్వాత నిజం తెలిసింది. ఏంది అంటే అమ్మాయి మైనర్ అంటని చెప్పి తెలిసింది. ఆ నిజం మైనర్ అని తెలిసినందుకు అబ్బాయి మీద పోక్సో కేసు నమోదైంది. అబ్బాయిని మంగళవారం అంటే 25th March రోజు జైలుకు పంపించారు. అంటే ఇద్దరు లవ్ చేసుకుంటారు, సేమ్ ఆ కోర్టు సినిమాలకని ఇద్దరు లవ్ చేసుకుంటారు. కాకపోతే అమ్మాయి మైనర్ అయినందుకు అబ్బాయి మీద పోక్సో కేసు నమోదు చేసి జైలుకు పంపించారు. అయితే 3 days బ్యాక్ అమ్మాయి ఇంట్లోకి వెళ్ళిపోయింది. అంటే ఇద్దరు కలిసి లేచిపోదాము, పెళ్లి చేసుకుందామని చెప్పి ఆలోచనతోటే ఉన్నారు. అమ్మాయికి కూడా అబ్బాయి అంటే ఇష్టం అనేది మనకు ఆ న్యూస్ని బట్టి తెలుస్తుంది. కాకపోతే అమ్మాయి మైనర్ అనేందుకు అబ్బాయి మీద పోక్సో కేసు నమోదైంది. మీరు లవ్ చేసే అమ్మాయి ఇంటంగా మైనర్ అయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఇటువంటివి చేయకండి. ఎందుకంటే చాలా చిక్కుల్లో పడతారు, చాలా ఖరాబ్ అయిపోతుంది, లైఫ్ అంతా ఖరాబ్ అయిపోతుంది. కాబట్టి జాగ్రత్త. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.